చాలా బాగుంది. కొండన్న చింపేశాడు. విజువల్స్ అన్న, విజువల్స్ స్పెక్టాక్యులర్ ఉన్నాయి. విజువల్స్ విజయన పర్ఫార్మెన్స్ ఈసారి చేంజ్ అయింది. దానికి దీనికి చాలా వేరే ఉందన్నమాట. ఇప్పుడు హిట్ కొట్టేసిండు క్లీన్ గా. నెక్స్ట్ లా బాగానే ఉంది, బాగా ఇచ్చిండు. అంటే విజయన కంబ్యాక్ మూవీయా? కంబ్యాక్ ఫిల్మ్ అన్న, ఇచ్చేసిండు హిట్ ఇచ్చేసిండు. సినిమా గుద్దాలు ఉందన్న, వేరే సూపర్ బాగుంది. విజయన పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? వేరే కేక గుద్దాలు ఉందన్న సినిమా. ఫైట్స్ వేరే బాగున్నాయి, ఫైట్స్ అన్నీ సూపర్. నెగిటివ్ ఏం లేదు, సూపర్ ఉన్నది మూవీ అయితే, బాగుంది. ఫైట్స్ అయితే గుద్దాలు ఉన్నాయి, బ్రదర్ బాండింగ్ అయితే వేరేగా. అంటే విజయన్నకి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చా? చెప్పొచ్చు. ఓకే. విజయ్ దేవరకొండ అనిరుద్ధ్ బీజిఎం బాగుంది. బాగుంది. ఫైట్ సీన్స్ ఎట్లున్నాయక? అనిపించింది మ్యామ్ విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్? చాలా బాగుంది. ఫైట్ సీన్స్ కానీ అవన్నీ ఎట్లా అనిపించినాయి? ఆఫ్టర్ 7 years హిట్. అంటే ఇప్పుడు విజయన్నకి లాస్ట్ 3-4 years గా హిట్ లేదు అండ్ మొత్తం లవ్ స్టోరీస్ చేస్తున్నాడు అన్నారు. బట్ ఈసారి ఇది సెట్ అయింది, ఇది బాగుంది, సెట్ అయింది, హిట్. కొండన్న చింపేశాడు. గౌతమ ఎలివేషన్ తోపు, ప్రశాంత్ లెవెల్ మ్యాచ్ చేశాడు, చింపేశాడు బ్రో. సినిమా ఉంది బ్రో, అదిరిపోయింది బ్రో. ఇంకంతే బ్రో, మస్ట్ వాచ్. సినిమా అయితే చింపేశారు అన్న. థ్యాంక్ యూ. చాలా బాగుంది అనిపించింది, ఎందుకంటే అమేజింగ్ యాక్టింగ్ చించేశాడు. సత్యదేవ్ యాక్టర్ సత్యదేవ్ని బ్రదర్గా చేయటం ఇంకా పీక్స్లో ఉందన్నమాట. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ని పెట్టడం వేరే లెవెల్. హిట్ లేదు కదా, బ్లాక్ బస్టర్ పడినట్టు. బ్లాక్ బస్టర్ పడింది. అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది? గుద్దాలుగా ఉంది. హీరోయిన్ తో కెమిస్ట్రీ గానీ బాగానే ఉంది. హీరోయిన్ గురించి ఎక్కువ చూపించలేదు కానీ బాగానే ఉంది, పర్లేదు. అంటే విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టారని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. ఓకే. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ చాలా బాగుంది భయ్య. అంటే దిస్ ఈజ్ నాట్ ద విజయ్ దేవరకొండస్ మూవీ, గౌతమ్ తిన్నూరి మూవీ ఇది. చాలా క్యారెక్టర్స్కి అన్నిటికీ చాలా వెయిటేజ్ ఉంది, చాలా బాగుందన్నమాట. మెయిన్ అనిరుద్ధ్ ఇంకా సినిమాటోగ్రఫర్ ఇద్దరు ఇచ్చిపడదొబ్బారు. చెప్పుకోవచ్చు, ఇట్స్ ఎ గుడ్ కంబ్యాక్. నాకు కూడా పర్సనల్గా విజయ్ దేవరకొండ కంబ్యాక్ నచ్చుద్ది. సో యా, బాగుంది, వెళ్ళి చూడొచ్చు. విజువల్లీ క్రేజీ ఉంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం గుద్ద వాళ్ళుంది అంతే. ఏ హీరో పని. నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ గా చెప్తున్నా. విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం గుద్ద వాళ్ళుంది. సూపర్ ఉంది, మస్తు ఉంది సినిమా అంతా చూడొచ్చు, వర్తబుల్ ఉంది సినిమా. కంబ్యాక్ సూపర్ హిట్. కేక లుక్స్ గురించి చెప్పవసరం లేదు అసలు. బాగుందన్న, సూపర్ ఉంది సినిమా, హిట్. విజయ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. సినిమా అయితే మాస్, కేక బ్లాక్ బస్టర్ అయితే కొట్టిండు గట్టిగానే. బీజేఎం అయితే సూపర్. అనిరుద్ధ్ అన్న అయితే కేకే చేసిండు, కిరాక్. సూపర్ అన్న. ఎమోషనల్ బ్రదర్ టు బ్రదర్ కి ఎమోషన్ బాగా చూపించారు. సినిమా అయితే వర్తబుల్, చాలా సూపర్ ఉంది. మంచిగా ఉంది అన్న సినిమా. యాక్టింగ్ మంచిగా చేసిండు. అంటే చాలా ఫ్లాప్లు ఉన్నాయి కదా, ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఈ సినిమా అయితే. ఆయన మంచి ఇది చేసిండు. పర్ఫార్మెన్స్ మస్తు ఉందన్న సినిమా అయితే, ఒక రేంజ్లో ఉంది. అంటే ఎక్స్పెక్టేషన్ మించి మంచిగా ఇది చేసిండు, మంచి ఇది చేసిండు. అదే మంచిగా ఉందన్న, చాలా బాగుంది. మన ఇప్పుడు ఇంటర్వెల్ ఇదైతే హైలైట్. అది అనిరుద్ధ్ అంటే చెప్పవసరం లేదు, ఆయన మొత్తం బ్లాక్ చేస్తాడు, తెలిసిందే అది అందరికీ. సగం చెప్పాలంటే ఆయన వల్ల కొంచెం ప్లస్ అన్న సినిమాకి, అనిరుద్ధ్ వల్ల మంచిగా ఉంది అన్న. సినిమా అయితే చాలా బాగుంది, ఫైట్స్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో లుక్స్ అంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఒక సాంగ్ ఉంటుంది అన్న, వేరే లెవెల్గా ఉంటుంది. సూపర్ ఉంది అన్న సినిమా అయితే. అన్న అన్ని సినిమాలు అయితే కొంచెం నార్మల్గానే ఉన్నాయి కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ పడుతుంది అన్న. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందన్న. ఆ సాంగ్స్ కానీ ఆ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే చించేశాడని చెప్పొచ్చు. 2-3 ఫ్లాప్లు పడ్డది కదా, కింద బ్యాక్ వెళ్ళిపోయిండని అనుకోకండి. ఈ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు అన్న. అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. సెకండ్ హాఫ్ వచ్చేసి మెయిన్ క్లైమాక్స్ ఫైట్ అయితే అదిరిపోయింది సెకండ్ హాఫ్లో. చాలా అంటే చాలా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన ఆర్ఆర్ కానీ చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. ఈ వీక్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మన కొండ అన్నకైతే హిట్ కొట్టిండు.
నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. ఈ వీక్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అందరితోని ఫ్యామిలీతోని వచ్చి చూడండి, మూవీ మాత్రం చాలా బాగుంది. లవర్స్తోనే వచ్చి చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో. అందరు రండి. థ్యాంక్ యూ.